హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ తేజ టాక్స్. సో ఈ రోజు డేట్ వచ్చేసి March 24th, మండే అన్నమాట. ఎపిసోడ్ 9th. సో ఈ రోజు ఏం జరిగిందంటే, ఎస్టర్డే వీకెండ్ ఎపిసోడ్ తర్వాత పారాడైజ్ లగ్జరీస్ రూమ్ లో అయితే మనకు నోకరాజు గారు అండ్ ఆసియా గారు కపుల్ అయితే ఎంటర్ అవుతారు అన్నమాట. చాలా లగ్జీరియస్ గా ఉంటది. సో దాంట్లో అన్ని వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి. ఆ తర్వాత హౌస్ లోకి అయితే మాస్క్ మ్యాన్ ఎంట్రీ అయితే వస్తుంది. సో బ్లాక్ కలర్ మాస్క్ మ్యాన్ మనం ఫస్ట్ డే లో చూసాం కదా. సో ఆ పర్సన్ మళ్ళీ హౌస్ లోకి ఎంటర్ అవుతారు. చాలా టెర్రర్ మ్యూజిక్ తో వస్తాడు అనమాట. హౌస్ లో వాళ్ళందరూ ఒక్కసారిగా ఏమవుద్దా అన్న ఫీల్ లో కూడా ఉంటారు. ఆయన వచ్చాక నాకు ఇక్కడ ఒక స్మాల్ డౌట్ ఏంటంటే, అసలు ఆ మాస్క్ మ్యాన్ ఎందుకు మాట్లాడు? క్వైట్ గా ఉంటాడు ఎప్పుడు కూడా. సో ఆయనకి అంతలో టెర్రర్ మ్యూజిక్ ఇవ్వడం కూడా, ఇదంతా కూడా ఎందుకు? ఆయన ఏదన్నా మాట్లాడడం కానీ, ఏదన్నా బేస్ వాయిస్ తో, లైక్ బిగ్ బాస్ బేస్ వాయిస్ ఎలా ఉంటుందో అలాగే ఆయన చేత వాయిస్ తో మాట్లాడిచ్చి ఏదన్నా టాస్కుల్ టైప్ ఏమన్నా చేపించవచ్చు కదా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. బట్ ఏమో, ఆయన చాలా క్వైట్ గా ఉంటాడు, అసలు మాటే రాదు, అన్ని ఓన్లీ యాక్షన్స్ అన్నట్టుగా ఉంటది ఆయన సైడ్ నుండి అన్ని కూడా. ఆయన వచ్చాక హౌస్ లో ఉన్న వాళ్ళకి ఏవైతే వాళ్ళకి జడ్జెస్ ఇచ్చిన స్కోర్స్ ఉంటాయి కదా, మనకు ఫస్ట్ ప్లేస్ లో నోకరాజు గారు అండ్ ఆసియా గారు, అలాగే సెకండ్ ప్లేస్ లో మనకు నటరాజ్ మాస్టర్, అలాగే నీటు గారు, అలాగే థర్డ్ ప్లేస్ లో మనకు శివ్ కుమార్ గారు, అలాగే ప్రియాంక జైన్ గారు, అలాగే ఫోర్త్ ప్లేస్ లో మనకు బ్రీటో గారు అండ్ సంజయ్ గారు, అలాగే ఫిఫ్త్ ప్లేస్ లో మనకు భాను గారు అండ్ జాను గారు, అండ్ సిక్స్త్ ప్లేస్ లో మనకు హరిత హరీష్ గారు, అండ్ సెవెంత్ ప్లేస్ లో మనకు పవన్ గారు అండ్ అంజలి గారు, అండ్ ఎయిత్ ప్లేస్ లో మనకు కళ్యాణ్ అండ్ వసంతి గారు, అండ్ నైన్త్ ప్లేస్ లో మనకు సిద్ధు అండ్ సోనియా గారు, అండ్ 10th ప్లేస్ లో మహేష్ అండ్ శాండ్రా గారు. సో ఈ 10 కపుల్స్, ఈ 10 ప్లేస్మెంట్స్ ఉన్నాయి కదా, వీళ్ళకి ఆల్రెడీ మనకు లగ్జరియస్ రూమ్స్ అండ్ ఇండివిజువల్ బెడ్స్ ఇచ్చారు కదా. ఎవరైతే టాప్ 3కి వచ్చేసారో ఆఫ్టర్ ద స్కోర్స్, స్టార్టింగ్ లో వాళ్ళు రూమ్స్ లోకి వెళ్ళారు కదా. ఇప్పుడు ఎలా అంటే మనకు మహేష్ అండ్ శాండ్రా గారు, సో వీళ్ళు స్టార్టింగ్ లో చూస్తే రూమ్ లో ఉన్నారు కదా. సో వాళ్ళకంటూ ఒక లగ్జరీ రూమ్ వచ్చింది. ఇప్పుడు స్కోర్ తగ్గటంతో వాళ్ళు ఇండివిజువల్ రూమ్స్ దగ్గరికి రావాల్సిన సందర్భం. అలాగా స్వాపింగ్ అనేది జరిగిందనమాట. సో ఆఫ్టర్ దట్ ఈ స్వాపింగ్ అంతా అయిన తర్వాత ఇక్కడ గ్రాసరీస్ కి సంబంధించి కపుల్స్ అందరూ కూడా ఒక మీటింగ్ టైప్ పెట్టుకోవాల్సిన సందర్భం వచ్చింది. అక్కడ ఏంటంటే హరీష్ గారు, లైక్ నటరాజ్ మాస్టర్ అక్కడ వాయిస్ లైక్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకొని లైక్ ఆల్ ద కపుల్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ హరీష్ గారు, ఐ డోంట్ వాంట్ టు బీ హియర్, ఈ సొల్లు మాటలంతా నాకు అనవసరం, ఇలాగా ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసి అక్కడ నుండి వాకౌట్ చేయడం అనేది జరిగింది. సో అలా చేసే సందర్భాన సో నాకు అది చాలా వరకు రాంగ్ అనే అనిపించింది. సో ఆయనకి ఇష్టం ఉంటే గమ్మునే వెళ్ళిపోవాలా, లేదా నాకు ఇప్పుడు ఈ టాపిక్ వినాలని లేదు, లేకపోతే ఆయన వైఫ్ గారినైనా అక్కడ ఉండి ఆయన వాకౌట్ చేయడం ఇలా చేయొచ్చు. కానీ సొల్లు మాటలు ఇలా అనడం అనేది నాకు చాలా వరకు నాకు పర్సనల్ గా రాంగ్ పోర్ట్రే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ బాక్స్ లో చెప్పండి. హరీష్ గారు అలాగా ఈ ఒక్క పదాన్ని అక్కడ మెన్షన్ చేయకుండా, లైక్ ఇంకో సందర్భాన్ని మాట్లాడుకుందాంలే అని కానీ, ఇలా దాన్ని ఇంకో ఆల్టర్నేట్ వేలో చెప్పొచ్చు. బట్ సొల్లు అనే ఒక పదాన్ని అక్కడ మెన్షన్ చేయడం, దాని వల్ల అక్కడ ఎవరి మాట కూడా, అక్కడ ఉన్న కపుల్స్ అందరూ ఆయన రిక్వెస్ట్ చేశారు, సార్ ఇది లైక్ ప్రీవియస్లీ జరిగింది, లైక్ మహేష్ అండ్ శాండ్రా గారు వాళ్ళ రూమ్ లో ఉన్నప్పుడు ఈ కపుల్స్ అందరూ కూడా హౌస్ లో ఉన్నప్పుడు చేసిన డిస్కషన్ వల్ల వాళ్ళకి సంథింగ్ లాస్ అయింది వాళ్ళ గేమ్ లో. వాళ్ళ ప్లేస్ ముందుకి వెనక్కి వెళ్ళుండొచ్చు. సో అలాగే జరగకూడదు అని చెప్పి కపుల్స్ అందరూ కూడా అక్కడ ఒక మాట మీద ఉండి చేస్తుంటే హరీష్ గారు ఇలా చేయడం అనేది నాకు చాలా వరకు నచ్చలేదు అనమాట. సో ఇది ఇక్కడే ఈ పాయింట్ మీద మనకు నోకరాజు గారు కూడా హరీష్ గారిని మీరు అనొచ్చు కూడా, లైక్ పదజాలం మీరు అనేది సొల్లు అనే మాట ఇక్కడ అనబాకండి, ఇక్కడ సొల్లు మాటలు మాట్లాడే వాళ్ళు కానీ, ఇక్కడ సొల్లు చేసే వాళ్ళు, లైక్ ఈ పదాన్ని, లైక్ సొల్లు అనే పదం, లైక్ టైం వేస్ట్ వ్యవహారాలు అంటారు కదా, టైం వేస్ట్ మాటలు ఇలా అంటుంటారు కదా. సో అలా చేసేదానికి ఇక్కడ మేము రాలేదు కదా సార్. ఇక్కడ సంథింగ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వన్ థింగ్, లైక్ ఆల్ ద కపుల్స్ ఉండాలి అనుకుంటున్నాం అని చెప్పి నోకరాజు గారు అయితే చెప్పారు. బట్ ఏదైతే హరీష్ గారు అంటున్నారో, సో మీరు లైక్ ఆయనకి చెప్పినప్పుడు మిల్క్ అండ్ సంథింగ్ గ్రాసరీస్ సపరేషన్ అన్నట్టు చెప్పి ఈ బెడ్స్ సపరేషన్, వీటి టాపిక్స్ ఇవన్నీ ఎందుకు అన్నట్లు ఆయన అనడం. లైక్ అసలు టాపిక్ వచ్చిందే, మాస్క్ మ్యాన్ వచ్చారు, బెడ్ డిస్కషన్ అనేది వచ్చింది. ఇప్పుడు
హరీష్ గారు సంథింగ్ ఒక రూమ్ లో ఉంటారు, ఇప్పుడు ఆ బెడ్ లోకి ఇంకొకరు రావాలి కదా. సో ఆ ఆర్డర్ ఇక్కడ చూసి అందరూ స్టాండ్ అవడానికి ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది అయ్యాక మీరు చెప్పినట్టు ఆ ఒక ప్లేస్మెంట్ లోకి వెళ్తామంటే ఆయన అక్కడ వినిపించుకోలేదు. లైక్ వైజ్ సో హస్బెండ్ కాబట్టి వాళ్ళ వైఫ్ గారు కూడా సైలెంట్ గా అలాగే ఆయనతో పాటు వెళ్ళారు. అండ్ లేటర్ ఆన్ నటరాజ్ మాస్టర్ కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. అక్కడ ఆ సందర్భాన నోకరాజ్ హెవీ ఫైట్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. అసలు ఈరోజు ఎపిసోడ్ లో మీరు నైట్ వస్తుంది చూడండి. నటరాజ్ మాస్టర్ కూడా అట్లాస్ట్ అందరూ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని పిలవడం జరిగింది. ఆయన అసలు రెస్పాండ్ కూడా అవ్వలేదు. ఈ మనిషితో నేను అసలు మాట్లాడను అన్న టైప్ లో, అంటే మనకు హరీష్ గారు అంటారు కదా ఈ మనిషి ఇలాగా అన్ని కొన్ని పదాలు ఆయన స్టేట్మెంట్స్ పాస్ చేశారు. లైక్ స్టేట్మెంట్స్ అనగానే అనలేవు, ఆయన అలా అన్నారు కాబట్టి అలాగే అన్నాను. ఇక్కడ చాలా తెలివిగా సిద్ధు గారు అయితే అసలు చాలా క్వైట్ ఉన్నారు. అసలు క్వైట్ అది పక్కన పెడితే సిద్ధు అండ్ సోనియా గారు చాలా వరకు లో ఫీల్ అయిపోయారు. సో ఎందుకంటే మనం ఆల్రెడీ బయట హౌస్ లో చాలా వెల్ రికగ్నైజ్డ్ కపుల్, అసలు ఏంటి ఇక్కడ మన బిహేవియర్స్ కానీ ఇక్కడ ఉండగలమా లేదా అన్నట్టు డైలమాలో పడిపి చాలా వీక్ అయిపోయి డౌన్ అయిపోయి ఉన్నారు. సో ఇలాంటి సందర్భాన్ని వాళ్ళు చాలా వీక్ మూమెంట్ లో ఉన్నారు. యాక్చువల్లీ దే వాంట్ టు లైక్ బూస్టప్ అగైన్ ఈ వీక్ లో అయితే మాత్రం. సో వాళ్ళు సిద్ధు గారు అయితే తెలివిగా ఒక మాట అయితే వాళ్ళ పేరుతో అన్నారనమాట సోనియా గారితో. లైక్ నటరాజ్ మాస్టర్ ఈజ్ ఏ వన్ క్యాండిడేట్, ఆయన దారి అయిందే. సో మాట వింటారో లేదో తెలియదు కానీ ఆయన జోలికి వస్తే తొక్కుకుంటూ పోయే టైప్, అదే టైప్ ఆఫ్ హరీష్ గారు కూడా ఆయన కూడా ఒకరి మాట ఎన్నో ఆయన అన్నదే రూల్ అన్నట్టు పోతారు. వీళ్ళిద్దరి మధ్య ఏదన్నా ఒక టాపిక్ వచ్చినప్పుడు మనం గమ్మునే ఉండి చూడడం బెటర్. ఒకవేళ ఇన్వాల్వ్ అయితే మాత్రం అది మనకే బెడ్స్ కొడుతుంది అన్న టైప్ లో ఆయన ఉన్నారు. బట్ యాక్చువల్లీ అది కరెక్ట్. లైక్ యాక్చువల్లీ మనకు నటరాజ్ మాస్టర్ కూడా ఇక్కడ ఏమన్నారంటే నేను ప్రీవియస్ గా ఉన్నట్లేదు, ఇది ఒక లవ్ సీజన్ కాబట్టి దీనికి రిలేటెడ్ గా ఉన్నాను. వాట్ ఐఎమ్ ఈస్ పీపుల్ ఆల్ నో బికాస్ ఆఫ్ ప్రీవియస్ రియాలిటీ షోస్ లైక్ బిగ్ బాస్ లో కావచ్చు, లైక్ సంథింగ్ షోస్ ఏవైనా కూడా. దో అలాగే ద సేమ్ వే ఇక్కడ మనకు హరీష్ గారు కూడా ఆయన గురించి కానీ మనం బిగ్ బాస్ హౌస్ లో కొద్దిగా తెలుసు. సో ఆయన ఎక్కువగా ఆయన మాట జరగాలి అన్నట్టు కానీ లేకపోతే ఆయన ఏదైతే అనుకుంటారో అదే కరెక్ట్ అనడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం బిగ్ బాస్ హౌస్ లో చూసాం. సో ఇలాగా నటరాజ్ మాస్టర్ కి నోకరాజు గారికి అలాగే హరీష్ గారికి వీళ్ళిద్దరికి ఆ ఒక పర్టికులర్ మూమెంట్ లోనే చాలా వరకు గొడవల్లాగా జరిగాయి. అండ్ ఇది అయిపోయిన తర్వాత అసలు ఈ రోజు ఎపిసోడ్ లో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని చెప్పి ఒక టాస్క్ జరిగింది. లైక్ ఎలా చెప్పాలంటే మనకు నామినేషన్స్ టైప్ లోనే అనుకోండి, బట్ ఇక్కడ ఏంటంటే పాజిటివ్స్. సో మేల్స్ వచ్చి ఫిమేల్ కి ఇవ్వాలన్నమాట ఒక ట్యాగ్ లైన్. ఇప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్, సో బ్యాడ్ అనేది జెంట్స్ లేడీస్ కి ఇవ్వాలా, అలాగే లేడీస్ కానీ వాళ్ళకి నచ్చిన ట్యాగ్స్ ఏవైనా కూడా లేడీస్ వచ్చి జెంట్స్ కి ఇవ్వాలి. ఇలా ట్యాగ్స్ అనేటివి ఇవ్వాలన్నమాట. సో ఇలా మనకు చూస్తే ఇక్కడ ఫస్ట్లీ మనం చూస్తే ఇది స్టార్ట్ అవడమే హరిత గారు అండ్ హరీష్ గారి దగ్గర నుండి స్టార్ట్ అవుద్ది అనమాట. హరీష్ గారు ఒక పాజిటివ్ ట్యాగ్ తీసుకొని మనకు సంధ్య గారికి అయితే ఇచ్చారు. సో మనకు ఎవరైతే నాన్ తమిళ్ పేరు ఉంది కదా మనకు బ్రిట్టో గారు, ఆయన తమిళియన్ కదా, సో వాళ్ళ పేరుకి అయితే ఇచ్చారు. సంధ్య గారు చాలా సపోర్టివ్ అన్నట్టు. సో స్టార్టింగ్ నుండి మంచి ఆమె సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ పేరుని ముందుకు తీసుకొని వస్తూ ఇలా ఉండటం, అలాగే ఆ పాజిటివ్ వచ్చి సంజయ్ గారికి ఇచ్చారనమాట. సో అలాగే నెగిటివ్, సో మనకు హరీష్ గారి వైఫ్ వచ్చేసి నటరాజ్ మాస్టర్కి ఇచ్చారు. ఇచ్చినాక ఏదైతే నిన్న మీరు మాట్లాడారో కపటదారి, లైక్ సంథింగ్ బిగ్ షాట్ అండ్ రావణాసురుడు, అలాగే సో అండ్ సో సమ్ ట్యాగ్ లైన్స్ మీరు ఏవైతే యూజ్ చేశారో అవి కరెక్ట్ కాదు, మీరు చేసేటివి లైక్ మీరు ఏవైతే మాట్లాడుతున్నారో చాలా రాంగ్ గా ఉన్నాయి అనడం కానీ, దానికి కౌంటర్ పాయింట్ గా మనకు నటరాజ్ మాస్టర్ కూడా సో నాకు నటించడం రాదు, లైక్ నేను అనడమే లైక్ నేను మోనార్క్ లాగా ఫీల్ అవ్వను ఇక్కడ. అంటే ఈ పదాలు మోనార్క్ అనే పదాన్ని ఆయన వాడలేదు అనుకోండి, నేను చెప్తున్నాను అంటే హరీష్ గారి గురించి చెప్పడం లైక్ హీ ఈస్ ద పర్సన్ వాట్ హీ థింక్స్ ఈస్ లైక్ ఓన్లీ ట్రూ, అదర్ పీపుల్స్ పర్స్పెక్టివ్ అండర్స్టాండింగ్ చేసుకోకపోకుండా ఉండడం, ఇలాగా ఆయన చేయడం అనేటివి కూడా అలాంటివి నేను చేయను. ఇంకా అలాగే ఇక్కడ ఉన్న రిమైనింగ్ కపుల్స్ లాగా నేను ఆల్వేస్ వాళ్ళ పేరుతో క్లోజ్ గా ఉండడం, ఇవన్నీ కూడా మాకు తెలీదు, లైక్ మేము చేస్తాం కానీ కెమెరాస్ ముందు చేయాలి అన్నట్టు ఇలా కొన్ని పాయింట్స్ అనేటివి ఆయన హీట్ ఆఫ్ ద మూమెంట్ లో రైస్ చేశాడు. లైక్ ఆయన ఏం చెప్పాలనుకున్నాడంటే ఆడ లవ్ చేసేదానికి డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ వేస్ ఉంటాయి, ఇండివిజువాలిటీ, లైక్ ఇట్ ఈస్ ట్రూ. సో ఆయన చేసే లవ్ మీరు ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పండి. సో ద లైక్ వే సేమ్ వే ఇప్పుడు మీరు ఏదైతే లవ్ మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారో మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ హరిత అండ్ హరీష్ గారు మా నుండి ఎక్స్పెక్ట్ చేయడం కానీ తప్పు,
లైక్ ఇనిషియల్లీ చూస్తే కోర్టు తీసి ఇవ్వడం, నేనైనా ఇస్తానన్ను, అంటే మాకు తెలియదా, మా వైఫ్ ని చూసుకోవడం మాకు ఎలాగ తెలియదా, మీరు చెప్పాలా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా వాళ్ళ వైఫ్ ని ఎలా చూసుకోవాలి లేదా వాళ్ళ హస్బెండ్స్ ని ఎలా కేర్ చేయాలి అనే విషయం మాకు అసలు తెలియదా, మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలా, మీరు చేసేది చేయండి, అది కరెక్ట్ అనిపిస్తే మేము చేస్తాం, కానీ దాని పింటూ పాయింట్ అవుట్ ఆఫ్ చేసి మమ్మల్ని చేయమన్నాం ఇలా రాంగ్ అని చెప్పి మనకు నటరాజ్ మాస్టర్ అయితే వాళ్ళకి అన్నారనమాట. సో అలాగే మనకు అదే పాయింట్, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ వచ్చి నేను ఎవరికి చెప్పారని చెప్పి నేను చెప్పను అనమాట. మీరు ఎపిసోడ్ లో చూడండి, నేను ఏం చెప్తానంటే ఓన్లీ ఏ పేర్ కి ఎలాంటి పాయింట్స్ అనేవి వచ్చాయి అనేది చెప్తాను. సో యాజ్ పర్ ద లీడర్ బోర్డ్ వైజ్ గా మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతాం, ఎందుకంటే నాకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, నేమ్స్ ఎక్కడ ఎవరి నేమ్ చెప్పాలని చెప్పి గుర్తు రావట్లేదు. సో ఫస్ట్ మనకు పేరుగా మనకు పారడైజ్ పేర్ గోల్డెన్ కపుల్ పేరు గురించి నుండి స్టార్ట్ అవుదాం. లైక్ మనకు నూకరాజు అండ్ ఆసియా గారు, నూకరాజు గారికి ఆసియా గారికి ఎలాంటి పాయింట్స్ వచ్చాయంటే, లైక్ మనకు నూకరాజు గారికి ఏంటంటే మీరు మాట్లాడే మాటలు, లైక్ ఇందాక నేను చెప్పాను కదా ఒక గొడవ జరిగింది, లైక్ సొల్లు అనే ఒక మాటను తీసుకొని మీరు అక్కడ వచ్చేది కానీ మీకు ఏం మాట్లాడుతున్నారు అనేది మీకు తెలియదు అనడం కానీ ఇలాంటివన్నీ కూడా మనకు నూకరాజు మీదకి అయితే వెళ్ళాయి. సో ఆసియా గారికి అయితే ఏం వెళ్ళలేదన్నమాట. సో ఇవి మార్చుకోవాలి అని చెప్పి మనకు ఇక్కడ నూకరాజు గారికి వచ్చాయి. అలాగే నటరాజ్ మాస్టర్ అలాగే నీతూ గారికి అయితే, నటరాజ్ మాస్టర్కి ఏంటంటే లైక్ ఆయన ఓవర్ ద హీట్ మూమెంట్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు కపుల్స్ మేము పట్టుకొని తిరుగుతాం లేకపోతే హగ్ చేసుకుంటాం, అంటే మా ఇండివిజువాలిటీ ఆఫ్ లవ్ ని మేము ఎలా అన్నా చూపిస్తాం. ఇప్పుడు మీరు అన్నట్లు మీకు రాదు అది ఓకే, బట్ మాకు వచ్చిన వాళ్ళం మేము మా లవ్ మేము ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, ఇప్పుడు కెమెరాస్ ముందు ఇప్పుడు మేము మా పేరు ఎవరైతే ఉంటారో వాళ్ళని మేము హగ్ చేసుకోవచ్చు లేకపోతే కిస్ అయినా చేయొచ్చు, బట్ మీరు ఆ పాయింట్ అనేసిన తర్వాత ఆడియన్స్ లోకి వీళ్ళు కెమెరా టార్గెట్ కోసం చేశారు అన్న వేలో వెళ్ళిపోద్ది కదా అన్నట్టు కొన్ని పాయింట్స్ అనేటివి నటరాజ్ మాస్టర్ దగ్గరికి అయితే వెళ్ళాయి, ఆయనకి అలాగా పాయింట్స్ అనేటివి వెళ్ళాయి అనమాట. ఇంకా అలాగే మనకు శివ్ కుమార్ అండ్ ప్రియాంక గారి దగ్గరకు వస్తే వీళ్ళ దగ్గర పెద్దగా నెగిటివ్ అనేది ఏం పోలేదన్నమాట, ఓన్లీ ద పాజిటివ్ థింగ్స్. మీరు ఎలా అయితే ఉన్నారో అలాగే ఉండండి, బట్ యాక్చువల్లీ మీరు ఉన్న వే అసలు మీరు ఎలా అంటే మీరు ఇలాగే ఉండాలి అని చెప్పి షోకి వచ్చారా లేకపోతే బయట కూడా ఇలాగే ఉంటారా అన్నట్లుగా అనిపిస్తుంది. లైక్ ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్, ఆల్వేస్ గుడ్ మేనర్, మీ ఇద్దరు పర్ఫెక్ట్ పేర్ అన్నట్టుగా వీళ్ళకి మాత్రం చాలా పాజిటివ్ గానే వచ్చాయని చెప్పుకోవచ్చు. అండ్ సేమ్ వే మనకు బ్రీటో అండ్ సంజయ్ గారు, సో వీళ్ళకి కానీ ఏంటంటే చాలా వరకు ఆమె ఎవరైతే సంజయ్ గారు ఉన్నారో వాళ్ళ వైఫ్ కి ఆమెకి చాలా వరకు పాజిటివ్ థింగ్స్ వచ్చాయి, మీ హస్బెండ్ అండ్ మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, అండ్ మీకు స్కోర్స్ ఏవైతే 45 మార్క్స్ వచ్చాయో అది మీరు సాధించినటివి జడ్జెస్ నుండి. ఎందుకంటే నూకరాజ్ తర్వాత 45 మార్క్స్ వచ్చింది వీళ్ళకే, నూకరాజ్కి వచ్చిన దానికి థింగ్ ఏంటంటే ఆయన గేమ్స్ కష్టపడి ఆడాడు, ఇక్కడ 45 ఎందుకు వచ్చాయంటే వీళ్ళు గేమ్స్ కష్టపడి ఆడటంతో పాటు సపోర్టివ్, సో నూకరాజ్ గారికి సపోర్టివ్ లేదని చెప్పి ఆయనకి ఎక్కువ ఫీడ్బ్యాక్ వెళ్ళింది. లైక్ మీ వైఫ్ మీరు లైక్ మీ లవర్ ని మీరు ఎక్కువ మాట్లాడనివ్వట్లేదు, ఆమె సజెషన్స్ తీసుకోవట్లేదు, మీరే మాట్లాడుతున్నారు అన్నట్లు అక్కడ వెళ్తే, ఇక్కడ మాత్రం ఆమె మనకు సంజయ్ గారు ఉన్నారు, మీరు మీ హస్బెండ్ ని చాలా వరకు సపోర్టివ్ చేస్తున్నారు, ఆయన మాట్లాడడానికి మీరు చాలా వాల్యూ ఇస్తున్నారు, ఇలాగా థింగ్స్ అనేటివన్నీ ఇక్కడ పాజిటివ్ వేలో వెళ్ళాయి. అలాగే మన భాను గారు జాను గారు వీళ్ళకైతే కొద్దిగా నెగిటివ్ గానే వెళ్ళింది అనొచ్చు. లైక్ అంజలి గారు వీళ్ళకి ఏదో సంథింగ్ జరిగింది, లైక్ ఏదైతే వర్డ్ చెప్పారో అది కరెక్ట్ గా ఆమె అక్కడ చెప్పలేకపోవడం, సో ఇది కాస్త బ్యాక్ పిక్చర్ లాంటి ఒక ట్యాగ్ ని ఆమెకి వేయడం లాగా అలా జరిగింది అనమాట. సో ఇంకా అలాగే మనకు హరిత అండ్ హరీష్ గారు వాళ్ళ పేరు అయితే మాత్రం అసలు నిజంగా హెడిక్ వచ్చేస్తుంది అనుకోండి. అసలు ఈ 1 వీక్ నుండి ఇప్పుడు దాకా చాలా డిఫరెంట్ కపుల్ వీళ్ళు. సో నాకు చాలా వరకు అలా అనిపిస్తుంది, ఏంటంటే హరీష్ గారు ఒక దగ్గర అయితే ఉండట్లేదు, ఆయన చెప్పేదే కరెక్ట్ అన్నట్టుగా. అసలు ఎలా అంటే యాక్చువల్లీ లవ్ గురుకే ఎదురు జరగడం కానీ, ఇంకా ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ షోకి మనకి ఈ షో అవసరం కాదు, షోకే మనం అవసరం, అందుకనే వాళ్ళు మనల్ని పిలుచుకో ఉన్నారు. సో అండ్ మనం చూపించాలి, మనమే చాలా పెయిర్ అంటే ఇలా ఉండాలా, లవ్ అంటే ఇలా ఉండాలా, మ్యారేజ్ అంటే మనలా ఉండాలా అన్న టైప్ లో వాళ్ళు ఉండరు. అండ్ రిమైనింగ్ కపుల్స్ ఏంటంటే మీరు ఏదైతే చెప్తున్నారో అది కరెక్ట్ అయితే అందరూ ఫాలో అవుతారు కానీ, బట్ అది రుద్దడం అనేది తప్పు, ఫోర్స్ఫుల్ గా మీరు తీసుకొని వచ్చి చెయ్యాల్సిందే అన్నట్లు ఇలా చేయడం తప్పు. ఎవ్రీ వన్ హ్యాస్ ఏ డిఫరెంట్ ఇండివిజువాలిటీ పర్స్పెక్టివ్ ఆఫ్ లవ్, దే షో దేర్ పార్ట్నర్స్ అనేది కరెక్ట్ కదా, ఇలా ఉంటది కదా.
ఇప్పుడు లైక్ ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్ ఎలాగో ఎక్స్ప్రెస్ చేయడం ఎక్స్ప్రెస్ చేయకపోవడం అనేది ఉంటది. ఎక్స్ట్రోవర్ట్ ఎక్స్ప్రెస్ చేయడం అందరి ముందుగానే చేయగలడు, బట్ ఇంట్రోవర్ట్ అందరి ముందు చేయలేడు. బట్ వాళ్ళు ప్రైవేట్ స్పేస్ లో ఉన్నప్పుడు అతని లవ్ ను ఎక్స్ప్రెస్ చేయగలడు. ఇలా ఉంటది యాక్చువల్లీ, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో ఉంటది. బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం ఆయన ఉన్నట్టే ఉండాలి అనడం కానీ ఇది నాకు నచ్చలేదు యాక్చువల్లీ. ఇది హేట్ గా ఫీల్ అయితే మాత్రం ఐఎమ్ సారీ, నాకైతే నచ్చలేదు. ఈ మధ్య ఈ రెగ్యులర్ షోస్ చూస్తున్నప్పుడు ఉండే కానీ వీళ్ళ కపుల్ పర్టికులర్ బిహేవియర్ మాత్రం. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ మనకు చూస్తే పవన్ అండ్ అంజలి గారు. సో వీళ్ళకి కూడా ద సేమ్ టైం లైక్ అంజలి గారికి ఏదైతే వచ్చిందంటే మీకు మహేష్ అండ్ శాండ్రా గారికి ఒక పర్టికులర్ థింగ్ టాస్క్ జరిగేటప్పుడు తెలియలేదు కదా. అది జరిగేటప్పుడు మీరు చెప్పాలి కదా. ఆ టయానికి మీరే ఆ బుక్ తీసుకొని ఆ సంచాలక్ లాగా కొద్దిగా ఆ టయానికి కెప్టెన్సీ లాగా చదవడం అనేది చేశారు. మీరు గుర్తు పెట్టుకోవాలి కదా అనడం కానీ. సో యాక్చువల్లీ ఆమె కూడా నాకు ఫస్ట్ టైం కూడా నాకు తెలియలేదు, బట్ నెక్స్ట్ టైం నేను అసలు చేయను, అలాంటి జోలికి పోను అని కానీ ఆమె చెప్పారు. ఇంకా అలాగే కొన్ని పాయింట్స్ అనేవి కూడా ఆమెకి రైజ్ అయ్యాయి. అండ్ లాస్ట్ అంటే నెక్స్ట్ పేర్ లైక్ కళ్యాణ్ అండ్ వసంతి గారు. వీళ్ళది ఏంటంటే అసలు మెయిన్ థింగ్ లైక్ కళ్యాణ్ గారికి మహేష్ గారికి చాలా వరకు డిఫరెన్సెస్ జరిగాయి. లైక్ ఎస్టర్డే ఎపిసోడ్ మనం చూసిన ఏవైతే పాయింట్స్ వీళ్ళు చెప్పి లాస్ట్ కి ఒక కలుస్తాం అన్న మూమెంట్ లో కళ్యాణ్ గారు లేచి వెళ్ళిపోయారు. కళ్యాణ్ గారు ఏంటంటే ఇక్కడ ఏం చెప్పేది, అసలు మహేష్ కి నాకు అంత పరిచయం లేదు, అతను నన్ను రే ఇలా పిలిచే సంబోధన కూడా నేను అంత స్పేస్ ఇవ్వలేదు అతనికి. యాక్చువల్లీ ఈ 1 వీక్ లో కూడా నేను అంత స్పేస్ ఇవ్వలేదు. యాక్చువల్లీ నేను అరవాలంటే మీ అందరి మీద అరిచేయగలనా? లేదు కదా. నా వైఫ్ మీద అరవగలను, లేకపోతే నాకు బాగా క్లోజ్ అయ్యి బయట నుండి కానీ నాకు క్లోజ్ అయ్యి ఇప్పుడు ట్రావెల్ అయ్యే వరకు అలా చేయగలను. కానీ మహేష్ అనే ఒక పర్సన్ తో నాకు అంత బాండ్ లేదు. బట్ ఆయన ఏంటంటే నన్ను ఇలా పిలవడం అనేది కూడా నాకు నచ్చలేదు. అది ఆయన ముఖం మీద చెప్పాలన్నా కూడా నేను ఆలోచిస్తున్నాను అన్న టైప్ లో ఆయన అయితే అన్నారు. బట్ ఏ పాయింట్స్ మీద అక్కడ కూడా ఆయనకి చెప్పారు. సో మహేష్ గారిని వీళ్ళ లైక్ కళ్యాణ్ అండే వాళ్ళ పేరు మహేష్ గారికి ఇలా చెప్పడం కానీ జరిగింది అనమాట అక్కడ. అండ్ దెన్ మనకు సిద్ధు అండ్ సోనియా గారు. సో ఇక్కడ నాకు లైక్ చెప్పాలంటే సోనియా గారు కొన్ని పాయింట్స్ అయితే చెప్పడం నాకు చాలా వరకు వీళ్ళందరూ పెయిడ్స్ అందరిలో సోనియా గారు చెప్పిన పాయింట్స్ చాలా వరకు నాకు వ్యాలిడ్ గా అనిపించాయి. లైక్ ఏమన్నారంటే నటరాజ్ మాస్టర్ లైక్ ఆల్వేస్ హ్యావ్ సమ్ పాస్ట్ ప్రజెంట్ లైక్ ఉంటది కాబట్టి నటరాజ్ మాస్టర్ పెళ్లి కాక ముందు ఏవైతే ఆయన చేసిన పాస్ట్ థింగ్స్ ఉంటాయో అవి నాకు కొద్దిగా అన్ఫేర్ గా అనిపించాయి. లైక్ మీకు తెలుసు కదా మీ లైఫ్ లో మీకు ఒక పార్ట్నర్ వస్తారని చెప్పి, సో ఆవిడతో ఉండాల్సిన స్పేస్ ని మీరు ఇంకొకరితో ఇలా చేయడం, ఇలాగా మీరు పాస్ట్ లో ఉన్న లైఫ్ ఇలా చేయడం అనేది నాకు నచ్చలేదు అన్నట్టుగా చెప్పడం. ఇంకా అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే లైక్ మీరు ఏదైతే అన్నారో ఇక్కడ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో లవ్ ఎక్స్ప్రెస్ చేయడం అంటే లైక్ హగ్గింగ్, ఈ డిఫరెంట్ పర్స్పెక్టివ్ క్లోజ్నెస్ బాండ్ ని కెమెరాస్ ముందు చూపించడం ఇలా కాదు కదా. సో అది మీకు తెలుసో తెలీదో బట్ మీరు చూపిస్తారో లేదో మీ ఇష్టం. కానీ ఇప్పుడు మా పేస్ మమ్మల్ని హగ్ చేసుకున్నా మేము అలాగే ఫీల్ అయిపోవాల్సి వస్తుంది రేపు. కానీ మీరు ఇలా అంటే ఇప్పుడు కెమెరాస్ ముందు మేము కానీ ఇలా చూసాం మేము అలానే ఫీల్ అవుద్ది అనడం సోనియా గారు. అంటే లైక్ మనకు నటరాజ్ మాస్టర్ కూడా రిప్లై ఇచ్చారు. సో ఏదైతే ఫస్ట్ థింగ్ నా పాస్ట్, నా ప్రెసెంట్, నా వైఫ్ గురించి ఇవి నేను మీతో ఎక్స్ప్రెస్ చేసింది మీరు నా వాళ్ళు అనుకుని మీతో ఎక్స్ప్రెస్ చేశాను. మీరు నాకు ఏదన్నా చెప్పాలనుకుంటే నేను మీతో ఎలా చెప్పానో అలాగే చెప్పాలి. బట్ మీరు ఇక్కడ ఒక నలుగురు ముందు చెప్పడం అనేది తప్పు అన్నట్లు అన్నారు. దానికి వీళ్ళు రిప్లై ఎలా అన్నారంటే మీరు మాతో చెప్పినా నలుగురితో చెప్పినా కెమెరాస్ ముందు చెప్పారు కాబట్టి అది అందరికీ వెళ్ళినట్టే కదా, ఇప్పుడు మేము ఇక్కడ చెప్పడం అనేది ఎలా రాంగ్ అవుద్ది అన్నట్లు వీళ్ళు అన్నారు. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఏదైతే కపుల్స్ వాళ్ళు లవ్ ఎక్స్ప్రెస్ చేసేది కూడా అది మీ విషయం అమ్మ, నేను అక్కడ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో చెప్పాను అన్నట్లుగానే చెప్పారు అక్కడైతే నటరాజు గారు. అండ్ దెన్ ఫైనల్ గా మనకు చూస్తే మహేష్ అండ్ శాండ్రా గారు. సో మహేష్ గారికి నేను చెప్పినట్టు లైక్ కళ్యాణ్ గారి నుండి రావడం కానీ ఇలాగా అన్ని థింగ్స్ లైక్ మీరు మా ముందు ఒకలాగా అక్కడ బయటికి వెళ్ళాక ఒకలాగా ఇలా మీరు మాట్లాడడం అనేది చాలా వరకు తప్పు అనడం అనేటివన్నీ మహేష్ గారికి వచ్చాయి. అండ్ అలాగే మనకు శాండ్రా గారికి ఎలా వచ్చిందంటే లైక్ పాజిటివ్ వేలో వచ్చింది. లైక్ ఫ్రమ్ నూకరాజు గారు వీళ్ళని ఎగ్జిట్ అవ్వడానికి స్టాండ్ అయ్యారు, నేమ్ రాశారు. బట్ ఈవెన్ తో వీళ్ళ పేరు వచ్చేసి వాళ్ళు గోల్డెన్ కపుల్ ప్రీమియం ప్యారడైజ్ లగ్జరీ రూమ్ లోకి వెళ్ళేటప్పుడు వీళ్ళే లైక్ వెల్కమింగ్ చెప్పే ప్లేస్ లో కూడా ఉన్నారు. లైక్ అది గుర్తు పెట్టుకోకుండా మీరు దాన్ని మూవ్ ఆన్ అయ్యి లైక్ మీరు ఒక ఫీడ్బ్యాక్ గా తీసుకొని చేయడం అనేది మాకు చాలా వరకు నచ్చింది అని చెప్పి ఇలా వాళ్ళ పేరు మీద అన్నారు. ఇలా ఈ 10 పేర్స్ మీద కొన్ని పాయింట్స్ అనేటివి ఇలా వచ్చాయి.
మీరు ఈ నైట్ ఎపిసోడ్ లో ఇవన్నీ కూడా చెక్ చేస్తారు అండ్ మోర్ ఓవర్ సమ్ మోర్ పాయింట్స్ కూడా వస్తాయి అన్నమాట. అవన్నీ కూడా మీరు ఎపిసోడ్ లోనే చూడండి. అండ్ ఇక్కడ నేను ఇవన్నీ గమనించిన తర్వాత సో వీళ్ళ పేర్స్ అనేటివి ఇంకా షఫల్ అవుతా ఉన్నాయి, కొట్టుకుంటా ఉన్నారు. నాకు ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో మాత్రం ది బెస్ట్ పేర్ అనిపించింది మాత్రం నాకు సిద్ధు అండ్ సోనియా గారు, అలాగే ఇంకా అండ్ శివ్ అండ్ ప్రియాంక గారు, వాళ్ళిద్దరూ వ్యాలిడ్ పాయింట్స్ తో నామినేట్ చేయడం లాగా జరిగింది అనమాట. సో వీళ్ళిద్దరూ నాకైతే బాగా నచ్చాయి. మీకు ఏ కపుల్ పేర్స్ పాయింట్స్ అనేటివి మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీ ఫేవరెట్ కపుల్ ఏంటి అవన్నీ కూడా కామెంట్స్ లో చెప్పండి. అండ్ వీటిలో నేను ఏదైనా మాటల్లో మాట్లాడే వాటిలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ. అండ్ నేను ఏమన్నా కూడా ఫర్దర్ గా ఫీడ్బ్యాక్ గా మార్చుకోవాలి అంటే అవి కూడా కామెంట్ చేయండి. నేను ఏది కూడా పర్పస్ఫుల్ గా ఇక్కడ చెప్పలేదు అనమాట. ఏదన్నా ఫ్లోలో ఏదన్నా మిస్టేక్ చెప్పినా సారీ. ఇంకా నేను నాలో ఏమన్నా చేంజెస్ తీసుకొని ఫర్దర్ గా చేంజెస్ చేసుకొని మాట్లాడాలన్నా, ఏదన్నా ఎక్స్ప్రెస్ చేసి రివ్యూస్ చెప్పాలన్నా, ఇంకేదన్నా కూడా ఒక హెల్ప్ఫుల్ ఫీడ్బ్యాక్ గా ఉంటే అవి కామెంట్స్ లో చెప్పండి. ఇక్కడ నేను ఎవరిని హేట్రేట్ చేయట్లేదు అండ్ అలాగే ఎవరిని కూడా సపోర్ట్ చేయట్లేదు. నాకు ఇక్కడ ఇంకా నాకు ఏది ఒక పర్టికులర్ ఫేవరెట్ కపుల్ అని చెప్పి నేను ఒకరిని మెన్షన్ చేయలేదు. ఎపిసోడ్ బేస్డ్ మీదే నాకు అనిపించిన కపుల్ ని చెప్తున్నాను. అండ్ ఆ ఒక ఎపిసోడ్ బేస్డ్ మీదే నాకు ఏదన్నా కొద్దిగా హేట్రేట్ లైక్ లెస్ ఫీలింగ్ ఆఫ్ కపుల్ అనిపించడం అది కూడా నేను ఎపిసోడ్ బేస్డ్ మీదే చెప్పాను, కానీ మ్యాండటరీగా ఒకటే కపుల్ అన్నట్లుగా నాకైతే లేదు. అండ్ అది కూడా ఎవరికన్నా రాంగ్ గా పోర్ట్రే అయి ఉంటే మాత్రం ఇది చూస్తున్న వాళ్ళకి ఐఎమ్ వెరీ సారీ. అండ్ ఫర్దర్లీ ఇలాంటి మోర్ మీకు కావాలి అనుకుంటే థింగ్స్, అప్డేట్స్, రివ్యూస్, మన ఛానల్ వీడియోస్ ఏమన్నా కావాలంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ.